అందరికీ నమస్కారం. మీ ఇంటి ముందుకి 2 జంతువులు, ఈ 2 పక్షులు వస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నట్లే. మీరు ఎంతో అదృష్టవంతులు. మన హిందూ పురాణంలో దైవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే మన ఇంట్లోకి దైవశక్తులు వచ్చే ముందు కొన్ని సంకేతాలను తెలియజేస్తాయి. ఆ సంకేతాలు మనం ఎలా తెలుసుకోవాలి అనే సందేహం అందరికీ ఉంటుంది. అయితే దైవశక్తులే మనకు ఆ సంకేతాలను తెలియజేస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ సంకేతాలు ఏమిటి, మనకు ఆ సంకేతాలు ఎలా తెలుస్తాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంటి ముందు కాకులు, కుక్కలు, ఆవులు, పావురాలు, నెమలి వస్తే కనుక జరిగేది ఇదే. అయితే ఇంటి ముందు ఎటువంటి జంతువులు రావటం శుభసూచకం. అలాగే ఎటువంటి పక్షులు కానీ ఎటువంటి జంతువులు కానీ వస్తే అశుభసూచకం. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మనకు భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి. అయితే ఒక్కోసారి మన ఇంటి ముందుకు కాకి వస్తే ఏమవుతుంది, అలాగే ఇంట్లోకి కొన్ని పక్షులు రావటం, కొన్ని జంతువులు రావటం మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అనే విషయాన్ని మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అయితే ఒక్కోసారి మన ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతుంది. ఏ ఇంటి ముందు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వారికి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు ఒక్కొక్క భాగంలో ఒక్కో దేవత నివాసం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే కనుక సర్వ దేవతలను ఇంటి ముందు వచ్చి నిలబడితే వెంటనే గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టాలని కూడా పండితులు చెబుతున్నారు. ఒకవేళ మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావటం ప్రారంభమైతే కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువగా డబ్బు లభించడానికి సంకేతం. కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేస్తే చాలా మంచిది. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఎరుపు రంగు చీమలు ఇంట్లో ఉంటే కనుక దురదృష్టంగా భావించడం జరుగుతుంది. నల్ల చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. లక్ష్మీదేవి రాకకు అవి సంకేతం. అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించడం జరుగుతుంది. పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది. పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. కాబట్టి మీ ఇంటి ఆవరణలో కానీ మీ ఇంట్లో కానీ పక్షి గూడు కట్టుకుంటే దాన్ని తీసివేయడం లాంటి పనులు చేయకూడదు. అలాగే కోతి మన ఇంట్లోకి వచ్చి మన పూజ గదిలో ఉన్న ఫలహారాలను తీసుకొని వెళ్ళిపోతే కూడా అది అదృష్టంగా భావించాలి. ఆకస్మిక ధన ప్రాప్తి ఇంట్లో కలుగుతుందని అర్థం. అలాగే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతమని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా మీరు జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపకూడదు. ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే మీ ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలు అన్నీ కూడా ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా తొలగిపోతాయి. గబ్బిలాన్ని ఇంట్లో నుండి బయటకు తరమండి, అంతేకాని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపకూడదు. అలాగే చాలామంది ఇళ్లలోకి పావురాలు కూడా వస్తూ ఉంటాయి. తరచూ మీ ఇంటి ముందు పావురాలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని వేద పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి మీ ఇంటి ముందు కాకి వచ్చి పదే పదే అరుస్తూ ఉంటే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏమీ పర్వాలేదు, కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు. మనం బయటికి వెళ్తున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళితే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు.
మనం బయటికి వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం. అలాగే తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో మీ ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని దానికి సంకేతం. కాకి గనుక మీ తలపై వాలితే మీకు ఏదో ఒక చెడు జరగబోతోందని సంకేతం. కాబట్టి కాకి తలపైన వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. అలాగే విష్ణు పురాణంలో కాకిని పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు కాకి వచ్చిన కాకులకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి. అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం. అదే మగవారికి అయితే కుడి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది, ఎడమ కన్ను అదిరితే దురదృష్టం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మగవారికి ఎడమ కన్ను అదిరిన వెంటనే ఏదైనా బంగారం తీసుకొని ఆ బంగారాన్ని అదిరిన చోట మెల్లగా రుద్దుకోవాలి. ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి. ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే కనుక అదృష్టంగా భావించాలి. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం అది అపశకునంగా భావిస్తారు. అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం కూడా ఉండదు. అలాగే ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటూ ఉంటారు. వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని, చెడుకు సంకేతం అని పెద్దలు చెబుతారు. మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక అతి పెద్ద సమస్య పోతుందని అర్థం. కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉంటే కూడా కుక్కలు దాన్ని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ దోషాలు ఉండవు. అలాగే మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని తర్వాత తులసి మొక్కను చూడండి. తర్వాత తులసి మొక్కకు నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. అలాగే బల్లి మీద పడితే అశుభంగా భావిస్తాం. అయితే బల్లి వల్ల శుభ సూచికాలు కూడా ఉన్నాయి. మీ కుడి చేతి పైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం. అలాగే బల్లి మీ ఇంట్లో ఎక్కువగా కనపడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని దానికి సంకేతం. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతుంటే మాత్రం మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం. అలాగే ఇంట్లోకి సీతాకోక చిలుకలు రావటం చాలా అరుదు. ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం. సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది. అలాగే చాలామంది కప్పలను చూస్తే భయపడిపోతూ ఉంటారు, చికాకు పడిపోతూ ఉంటారు. అయితే కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు. కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా కూడా భావిస్తారు. ఒకవేళ మీ ఇంట్లోకి కప్పలు వస్తే కనుక మీ ఇంటికి అదృష్టం పట్టబోతోందని అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లోకి 3 బల్లులు ఒకేసారి ఒకదాని వెంబడి ఒకటి తిరుగుతున్నట్లుగా మీ కంటికి కనిపిస్తే కూడా చాలా శుభసూచకంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే మీ కలలో పాము కానీ బల్లి కానీ వస్తే కూడా అది కూడా చాలా శుభసూచకం. అలాగే మీ ఇంట్లోకి 2 తలల పాము వస్తే గనక అది చాలా శుభసూచకంగా పరిగణించడం జరుగుతుంది. లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోందని ఈ సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలా మీ ఇంట్లో కూడా ఇలాంటి సంకేతాలు కనుక వస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు. తెలుసుకున్నారు కదా మనకు శుభాలు జరిగే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.